హే గాయ్స్, నేనైతే చికెన్ బిర్యానీ ఇంట్లోనే చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా అయితే చేసుకున్నా. అది అయితే చాలా రైస్ అయితే చాలా ఫ్లేవర్ఫుల్గా అండ్ చికెన్ పీస్ అయితే చాలా బాగా కుక్ అయింది. అది ఎలా చేయాలో నేను మీకు చెప్తాను. ఆ స్టైల్ని ఫాలో అయిపోండి గాయస్. ఫస్ట్ ఏం లేదు, ఇప్పుడు నేను చూపిస్తున్నవన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఏంటంటే ఆనియన్స్, టమాటో, తర్వాత గ్రీన్ చిల్లీ. మీరు ఆనియన్స్ ఫ్రైడ్ చేసుకోవాలనుకుంటే ఫ్రై చేసుకోవచ్చు, లేదు అంటే అలానే ఉంచేసుకోవచ్చు. తర్వాత మీ ఇంట్లో బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా, అవన్నీ తీసుకోవాలి. మీకు నచ్చినంత మీ రైస్ బట్టి, మీ చికెన్ ఫ్లేవర్ బట్టి ఎంత క్వాంటిటీ తీసుకోవాలో మీకు అర్థమవుతుంది. అంత క్వాంటిటీ తీసుకుంటే సరిపోతుంది. తర్వాత చికెన్ని తీసుకొని బాగా వాష్ చేసి పెట్టుకోవాలి. అందులో ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, చికెన్ మసాలా, ధనియాల మసాలా, అన్ని మసాలాలు వేసి, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కర్డ్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రైస్ తీసుకోవాలి. నేనైతే 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నా. అది బాగా కడిగి పెట్టుకొని నానబెట్టుకోవాలన్నమాట ఒక 1 అవర్ అలా. తర్వాత ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఫస్ట్ బిర్యానీ మసాలా, అందులోనే ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ వేసి బాగా ఫ్రై చేయాలి. అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత చికెన్ వేసేయాలి. చికెన్ మొత్తం బాగా కుక్ అవనివ్వాలి. ఆ చికెన్ అంటే వాటర్ కూడా పైకి వచ్చేసి అది ఇంగిపోకూడదు, ఆ వాటర్ అనేది అలానే ఉండాలి. తర్వాత టమాటా వేసి మూత పెట్టేయాలి. తర్వాత ఇప్పుడు రైస్ పెట్టుకోవడానికి అందులో అన్ని బిర్యానీ మసాలాలు అన్నీ వేస్తారు, కానీ ఎక్స్ట్రాగా ఒక లెమన్ యాడ్ చేసుకున్నాను నేనైతే. అంతే, లెమన్ అయితే అలా కట్ చేసి వేసేసాను. తర్వాత కరివేపాకు, పుదీనా అన్నీ వేసేయాలి. వేసేసి స్టవ్ మీద పెట్టి రైస్ అనేది బాగా కుక్ అవనివ్వాలి. ఎంతలా అంటే ఒక 80%, అంటే మీకు పట్టుకోగానే తెలుస్తుంది. ఒక 80% కుక్ చేసుకొని అందులో కొంచెం గీ కూడా యాడ్ చేసుకోండి. అప్పుడు రైస్ అయితే పొడి పొడిగా వస్తుంది. తర్వాత మీరు రైస్ వాటర్ అనేది బాగా హీట్ అయిపోద్ది. అప్పుడు అందులో రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత అది కూడా కుక్ అవుతుంది అనమాట. కుక్ అయిన తర్వాత అప్పుడు మీకు తెలుస్తుంది 80% ఉడికిందా లేదా అనేది. తర్వాత చికెన్ కూడా అలాగా ఒకవైపు చూసుకొని దాని తర్వాత చికెన్ మీద రైస్ వేసేసుకోవాలి అంతే. రైస్ వేసేసుకొని మీ దగ్గర ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే వేయండి. తర్వాత రైస్లో ఉన్న వాటర్ని కూడా అలాగ ఒక్క స్మాల్ గ్లాస్తో వేసుకోవాలి. తర్వాత దానిపైన పొడి ఉంటుంది కదా, మీకు నచ్చిన పొడి వేసుకొని మూత పెట్టుకొని దమ్ పెట్టుకుంటే ఒక 10 to 15 minutes దమ్ పెట్టుకొని మళ్ళీ తీసి నెయ్యి వేసి మళ్ళీ మూత పెట్టండి. అప్పుడైతే ఫ్లేవర్ అనేది మీకు తెలుస్తుంది, నెయ్యి ఫ్లేవర్. అలా తీసుకొని అలా తింటుంటే చాలా బాగుంది గైస్. నిజంగా ఒక్కసారి ట్రై చేయండి. ఇలాంటి రెసిపీస్ ఇంకా కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.